ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఈ నెల 29 నుంచి 3 రోజుల పాటు హజ్రత్ సయ్యద్ షాబుకారి బాబా దర్గా ఉరుసు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ కె చైతన్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తుల కోసం పారిశుద్ధ్యం, మంచినీరు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉరుసు కమిటీ అవసరాలు, ఏర్పాట్లకు కలెక్టర్ సహకారం ఉంటుందని చెప్పారు. దాతలు కూడా తమ వంతు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిష్టాత్మకంగా ఎవ్రీ ఇయర్ దాదాపు 429 సంవత్సరాల నుంచి మన కొండపల్లి ఉరుసు ఉత్సవాలు అనేది అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు గతంలో కూడా అంతా బాగా చేయడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం మనకి డిసెంబర్లో 3 ఎండింగ్ 29, 30, 31 ఈ 3 రోజులు కూడా ఈ ఉరుసు ఉత్సవాలు అనేది ఇక్కడ మన కొండపల్లి దర్గా దగ్గర జరపడానికి ప్లాన్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కూడా దానికి డిసైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మనము ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫీల్డ్ విజిట్ చేసి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ సిఏ గారు కానివ్వండి, తహసీల్దార్, అలాగే కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గారు, ఆల్ టీమ్, విటిపిఎస్ టీమ్ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా మెయిన్ ఒక సుమారు 1,00,000 మంది ఈ 3 రోజులు మొత్తం కలిపి 1,00,000 మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు కాబట్టి పార్కింగ్ ఏరియాలు కానివ్వండి, లేదు అక్కడ కావాల్సిన బ్యారికేడింగ్ కానివ్వండి, అండ్ వాటర్ సమస్య కానివ్వండి, శానిటేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో వీళ్ళందరికీ ఈ లైటింగ్ అని ఇవన్నీ అరేంజ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సి ఉంటుంది. అందరికి కూడా కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మెయిన్లీ క్రౌడ్ కంట్రోల్, ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరీయ సంఘటన జరగకోకుండా క్రౌడ్ కంట్రోల్ నేపథ్యంలో